అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. ఇద్దరు కలిసి మాట్లాడాలన్నా, కలిసి పనిచేయాలన్నా, కలిసి నడవాలన్నా వారి మధ్య సమ్మతి అవసరం. లేకుంటే ఇద్దరు కలిసి ఏమీ చేయలేరు. అందుకే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని దేవుని వాక్యము సెలవిస్తోంది. అదే రీతిగా ప్రభునందు విశ్వాసం ఉంచడానికి, ఆయనతో నడవడానికి, ఆయన మాట వినడానికి దేవునితో మనము సమ్మతించాలి. అప్పుడే ఆయన చిత్తానుసారముగా ఈ లోకంలో జీవించగలుగుతాం. అలా సమ్మతించి దేవుని మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములను అనగా దేవుని యొక్క మంచి ఆశీర్వాదములను పొందగలుగుతాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. అటువంటి ఆశీర్వాదముల కొరకు దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. మీతో కలిసి నడవటానికి, మీ మాట వినడానికి సమ్మతించుచున్నాము. మీ ఆశీర్వాదములనే మంచి పదార్థములను మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం ఉంటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.